గత సంవత్సరం చేదు అనుభవాలను వదిలేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అంతేకాకుండా అందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియో సారాంశం, చూసి ఎంజాయ్ చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు 15 చుక్కలు, సందు చుక్క 8 వచ్చేంత వరకు చిలకల ముగ్గు అన్నమాట. మధ్యలో చిలకలు వస్తాయి, చుట్టూ ఫ్లవర్స్ ఇలా వేసామన్నమాట. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో నాకు. గల్మ ముందు అలా వేసాము. ఇది మాకిల్ అన్నమాట. ఈ కలర్స్ నింపుతున్నాము. మార్నింగ్ 6 అవుతుంది, 6:30. కలర్స్ అన్ని నింపాక ఎలా ఉందో చెప్పండి. ఇప్పటి వరకు ఓకే, చాలా కలర్స్ వచ్చినట్టున్నాయి. మరి చిలకలు, వావ్, చాలా బాగుంది చిలకలు కూడా. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అప్పుడే తెల్లవారుతుంది. 6:30 కల్లా సూర్యుడు వచ్చేసాడు. మార్కెట్లో ముగ్గు కూడా అయిపోయింది. 6:30, 6:45 అవుతుంది అనుకుంటా. ఇది ఓన్లీ మార్నింగ్ వ్లాగ్ మాత్రమే ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా లేట్గా చేస్తున్నందుకు సారీ, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేనందు మూలంగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. వావ్, చిలుకలతో చాలా చాలా బాగుంది కదండి. ఇప్పుడు చాలా బాగుంది. దీన్ని ఇంకా వేరేలా వేద్దామంటుంది మా మరదలు. ఎలా వేస్తుందో చూడండి. నేను మాత్రం వేయట్లేదు, మా మరదలే వేసింది మొత్తం. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేనేమో అంతగా చేయలేదు వర్క్. ఓన్లీ దమ్ బిర్యానీ మాత్రం చేశాను. అది ఈవినింగ్ వీడియో, అది వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రెండు కలిపి ఒకటేసారి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ లెంత్ ఎక్కువ అవుతుంది. చూడండి ముగ్గు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఏ పెట్టలేదు చూసా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసింది. ఓకే, ఎలా ఉంది ముగ్గు? చాలా చాలా బాగుంది కదా. 15 చుక్కలు 8 వచ్చే వరకు ఎవరైనా ఇలా ట్రై చేసుకొని వేసుకోవచ్చు. ఈజీగా ఉంది, చాలా సింపుల్ ముగ్గు. చిలకల ముగ్గు. చిలకలు అయితే నాకు ముగ్గులో నచ్చినాయి అంటే ఏమన్నా ఉంటాయంటే చిలకలే. ఇది మా గడప. మా పొట్టోడు చూసావా, ముగ్గు తయారైపోయాక ముగ్గు వేస్తుంటే కూడా సరిగ్గా వేయనీయలేదు. 2 పిల్లలు అల్లరి చేశారు మా మమ్మీ. ఈరోజు మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. ఏంటి అంటే, మనకు పూరి పిండి కలుపుకుంటాం కదా, పూరి పిండి మనం పూరీలు చేయడానికి 1 అవర్ కానీ 2 అవర్స్ ముందు కానీ కాస్త ఆయిల్ వేసి పిసికి పెట్టుకోవాలి, అంటే కలిపి పెట్టుకోవాలి. ఒక మంచి క్లాత్, తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. పిండి ఎంత నానితే పూరీలు అంత బాగా వస్తాయి, అంత బాగా పొంగుతాయి. ఇదే పూరీలో ఉన్న చిట్కా. పూరీలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కూడా అక్కడ 2-3 అంటే పూరీలు అంటే రౌండ్గానే ఉంటాయి. నేను మాత్రం ఇంకా ఏమంటారు, త్రికోణం ఆకారంలో ఒక పూరి చూపిస్తాను చూడండి. పూరీలు కూడా బాగా పొంగుతాయి, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మెత్తగా ఉండాలంటే లైట్గా కాల్చుకోవాలి. కొంచెం క్రిస్పీగా కరకరలాడాలంటే కొంచెం దోరగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి మనం కాంబినేషన్, మనకు న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే పూరీలు చాలా బాగుంటాయి. ఆలు కర్రీ డైలీ టిఫిన్లోకి తింటూనే ఉంటాము, కానీ స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా మేము చికెన్ కర్రీ చేసుకొని తిన్నామన్నమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజుకి ఈ వీడియో ఈవినింగ్ బ్లాగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇది మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. మార్నింగ్ మాత్రమే తీసింది, అంటే 2 కలిపి చేయడం మీకు లెంత్ అవుతుంది, చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతోనే మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్, షేర్, కామెంట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చూడండి, త్రిబుల్ ఆకారంలో ఉన్న సమోసా టైల్ పూరి రెడీ. హ్యాపీగా వేడిగా మార్నింగ్ లాగిస్తే చాలా బాగుంటుంది కదా. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. నెక్స్ట్ దమ్ బిర్యానీ నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్.